తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు సోదరిమణి కవిత గారికి మరియు ఈ జాగృతిలో పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు, పెద్దలు, మహిళా సోదరిమణులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఆ రోజు తెలంగాణ కావాలని, తెలంగాణ రావాలని మరి ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకున్న సమయము, మరి నేను ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయులు పనిచేసిన సమయంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే అందరికీ మరి మంచి రోజులు వస్తాయి, మనం బాగుపడతాం, వెనుకబడ్డ తెలంగాణ బాగుపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి మరి మేడం గారితో ఆ రోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో కోర్టు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, అరణ్యం ఉన్న జిల్లా, అటువంటి అక్కడ వర్షాకాలం వచ్చిందంటే రోగాల బారిన పడే జిల్లా. అటువంటి ఆ జిల్లాలో ఆ రోజుల్లో ఒక రాణి రుద్రమ్మ లెక్క ధైర్యం చేసి ఆ రోజు చిన్న చిన్న పసి పిల్లలు పట్టుకొని అక్కడ మాతో పాటు వారం రోజులు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజు మాకు బాగా తెలుసు. ఆమె ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం పనిచేస్తామని ఆమె పనిచేశాం. 14 సంవత్సరాలు పనిచేసి ఉద్యమం తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. కానీ ఎంత మంచి లక్ష్యంతో, ఉద్దేశంతో పనిచేశామో, తెలంగాణ ఉద్యమాలు చేశామో, తెలంగాణ తెచ్చామో కానీ అటువంటి న్యాయం జరగలేదు. ఎవరో మధ్యలో వచ్చిన వారు మరి పెద్ద సీటు మీద కూర్చోవడం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఆ రోజు బాధాకరంగా ఉన్నా కూడా సరే మన వాళ్ళే కదా, అందరూ తెలంగాణ పెట్టలే కదా, మరి వారిని కూడా మనము సరే అని ముందుకు వెళ్తా ఉంటే చివరికి మాకే అన్యాయం జరిగింది. 3వసారి టికెట్ ఎవరో చిన్న విషయం మీద మాటలు విని మరి టికెట్ ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, తెలంగాణ కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కొందరు న్యాయం జరిగిండవచ్చు, కొందరు జరగకపోవచ్చు. కాదు, ఇప్పుడు మేడం వారి అధ్యయనంలో తప్పకుండా మనము 25 నాడు పెట్టే పార్టీని రాష్ట్రమంతటా పల్లె పల్లె వాడకు తాండ గూడకు తిరిగి మనము మరి మన యొక్క పార్టీని బలోపేతం చేసి మరి మేడం గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాలని అదే లక్ష్యంతో ఈ రోజు మరి నేను కాంగ్రెస్ పార్టీలో మరి 2 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తా ఉన్నా. కానీ అక్కడ కూడా అది పెద్ద పార్టీ, జాతీయ పార్టీ అని పేరు చెప్పి మరి మనము హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తే ఢిల్లీలో పోయి కట్ అయిపోతుంది పేరు. కాబట్టి అక్కడ పనిచేసే అవసరం లేదు. మనకు ఒక పార్టీ, కొత్త పార్టీ వస్తుంది కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మనము మన ప్రజలకు, మన ప్రాంతానికి న్యాయం చేద్దాం, మన జాతికి న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈ రోజు మరి మొన్ననే 2 సార్లు మేడం గారిని కలిసి మాట్లాడి మరి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మంది కార్యం రావడానికి రెడీ ఉన్నది ఇవాళ. కానీ 50 మంది తీసుకున్నామంటే మరి వారు ఎవరు వెళ్తలేరు. 2 బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అట్లా మరి మీరు 25 నాడు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ 25 రోజులకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రంలో మీ కార్యక్రమం ఇవ్వండి. ఆ రోజు 2000 మందిని మన పార్టీలో చేర్పించే ముందు భవిష్యత్తులో మనం అందరము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలను దృష్టిలో ఉంచుకుని పనిచేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై జాగృతి.